ఈ తుమ్మడి ఎట్టుకెళ్ళి ఎంత నీటి లభ్యత ఉంటుందో అది వినియోగించుకుంటూ ఇంకా కొరవడ్డ నీటిని ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి ఏదైతున్నదో అంటే ఎస్ఆర్ఎస్పికి దిగువన వృధాపోతున్నటువంటి గోదావరి నది జలాలను మళ్లింపు చేయబడే విధంగా ఆనాడు 2004లో అప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణాన్ని తలపెట్టి ఎల్లంపల్లి నుండి ఏదైతున్నదో ఎగువ మిడ్ మానేర్కు మిడ్ మానేర్ నుండి ఎల్ఎండి అట్లాగే ఇటు వరంగల్తో పాటుగా మెదక్కే రంగారెడ్డి చేవేల దాకా దాంతోపాటు హైదరాబాద్ నగర త్రాగునీటి సమస్య పరిష్కారం పారిశ్రామిక అవసరాలకు వినియోగింపబడే విధంగా ఏదైతున్నదో ఎల్లంపల్లి బ్యారేజ్ ఒక భాగంగా నిర్మాణం తలపెట్టడం దాంతో పాటుగా ప్రాణహిత నదిలో ఏదైతున్నదో మనకు లభించేటువంటి ఒక నీటి హక్కును వినియోగించుకునే విధంగా ఇలా ప్రాణహిత నదీ జలాలను వినియోగింప చేయబడటానికి తుమ్మడి హెట్టి వద్ద ఒరిజినల్లీ 152 మీటర్ లెవెల్తో ఏదైతుందో బ్యారేజ్ నిర్మాణం చేయాలని భావించి దానికి అనుగుణంగా ఎల్లంపల్లి వరకు నీటిని తరలించడానికి కాలువలు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు ఆ కాలువలు మైలారం దాకా పూర్తి చేయబడ్డాయి. మనం మైలారం నుండి ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్ అయితే నీటిని తరలించే అవకాశం వస్తుంది. ఆ ఒక లిఫ్ట్తో ఏదైతుందో ఎల్లంపల్లి నుండి మళ్ళీ ఎగువకు తరలించటం మరి యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటుగా హైదరాబాద్ ఈవెన్ రంగారెడ్డి వరకు కూడా నీటిని అందింపజేసే అవకాశం ఆ విధంగా ప్రాజెక్ట్ రూపొందించి ముందుకు పోవటం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావటం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతున్నదో మన వినియోగంలోకి రావటం దాని ద్వారా హైదరాబాద్ త్రాగునీటి సరఫరా కానీ మిడ్ మానేరు కానీ ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో మనం అమలు తెచ్చుకున్నాం. తదుపరి అధికారానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ సరే తుమ్మడి ఎత్తు బ్యారేజ్ నిర్మాణాన్ని ఏదైతుందో దాన్ని నిలిపివేసి అంటే టెండర్ దశలో ఉండాలి. దాన్ని ముందుకు పోకుండా దిగువ మేడిగడ్డ ప్రాంతంలో అంటే 100 మీటర్ లెవెల్ బ్యారేజ్ నిర్మాణం చేసి మేడిగడ్డకెళ్ళి అన్నారంకెళ్ళి సుందిల్ల సుందెల్లికెళ్ళి ఎల్లంపల్లి 3 లిఫ్ట్లతో ఏదైతుందో అంటే ది ఇంటెన్షన్ మైట్ బి దిగువకు వస్తే ఎక్కువ నీరు లభిస్తుందని చెప్పని కారణాలు ఏవైనా కానీ ఇది తుమ్మరెడ్డి బ్యారేజ్ నిర్మాణం అది అప్పుడు ఇక టెండర్ దశలోనే అది మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 152 మీటర్ నిర్మాణం చేయాలని చెప్పని భావించినా కానీ మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం ఆడ 148 మీటర్ అని చెప్పని తుమ్మడి వద్ద ఒప్పందం చేసుకోవటం మేడిగడ్డ నిర్మాణంతో ఏదైతున్నదో ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఎల్లంపల్లి నీటికి తరలించి సరే మల్లన్న సాగర్ వరకు నీటి తరలింపుతో ఏదైతుందో మనం సరే ప్రభుత్వం ఏదైనా కానీ అది వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. అన్ఫార్చునేట్లీ సరే 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ 7th బ్లాక్ ఏదైతుందో పియర్సే క్రాక్స్ వచ్చి కుంగిపోవటం అప్పటి నుండి 2 సంవత్సరాలకి ఏదైతుందో మనం
ఈ మేడిగడ్డ నుండి నీటిని తరలించుకునేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతున్నదో మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కొరకు, అట్లాగే అన్నారం సుందీల కానీ అవసరమైన మరమ్మతులు చేపట్టే విధంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలకు అనుగుణంగా ఏదైతుందో మనం మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, అట్లా అన్నారం సుందీల అవసరమైన మరమ్మతులు చేసుకుంటే దట్ కెన్ బి పుట్ ఫర్ యూజ్. యాక్చువల్గా ఏదైతుందో ఇప్పుడు ఆ నిర్మాణ కాంట్రాక్టర్లు LMT కానీ నవయుగ కానీ డిఫెక్టివ్ లయబిలిటీ ఏదైతుందో వాళ్ళ పీరియడ్ ఇంకా ఉండేది అగ్రిమెంట్. డిఫెక్టివ్ లయబిలిటీ ఏదైతున్నదో ఆ కాంట్రాక్టర్ల రెస్పాన్సిబిలిటీ ఇంకా మిగిలి ఉన్నది. దాన్ని మరమ్మతులు చేసే బాధ్యత కాంట్రాక్టర్ పై ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఆ డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ ఉన్నది కాబట్టి ఆ సదర్ కాంట్రాక్టర్లతోనే పనులు చేపించే అవకాశం ఉంది. ఫర్ ఎనీ రీజన్ వాళ్ళు సహకరించుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, అన్నారం సుందీల మరమ్మతు చేపట్టి ఆ క్లెయిమ్ ఏదైతుందో ఆ కాంట్రాక్టర్స్ దగ్గర వసూలు చేసే అవకాశం ఉంది. పీరియడ్ ఉన్నది కాబట్టి వాళ్ళు సహకరించుకున్నట్టయితే వాళ్ళతో చేపించే ప్రయత్నం ఒక భాగం, వాళ్ళు సహకరించుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వమే ఆ పనులు చేపట్టి ఈవెన్ వి హ్యావ్ రెవెన్యూ రికవరీ యాక్ట్, ఈవెన్ అదర్వైజ్ ఏదైతుందో క్రిమినల్ ప్రాసిక్యూషన్ స్కోప్ ఉన్నది. దీనికంటే ముఖ్యమైనది తుమ్మడి ఎత్తి వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టబడే విధంగా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యతతోనే మనకు, ఎందుకంటే 26, 27 ఈ 2 బడ్జెట్లలో మనం నిధులు సమకూర్చుకుంటేనే, ఈ 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటేనే మనం దాని వినియోగం అనేది కనబడుతుందని చెప్పి అంటున్నాం. ఓన్లీ 3 బడ్జెట్ 26, 27 లేదు ఈ టర్మ్ పూర్తి కావడానికి. అంటే ఈ మనం ఒక 10,000 కోట్లతో ఏదైతుందో ఈ తుమ్మడి ఎత్తి వద్దకే మన నీటిని తరలించుకునే అవకాశం ఉన్నది. అదే ఒక 10,000 కోట్లతోని రోజుకు ఒక TMC తెచ్చుకునే కానీ 8 మాసాల మీద వస్తుంది నా అంచనా. మీకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే యూ మే నాట్ గెట్. అదర్ 8 months లో 6 మాసాలు అయితే మంచిగా వస్తాయి. 8 మాసాలు 6 మాసాలు మంచిగా వస్తాయి. జూన్కి వెళ్ళి 6 మాసాలు ఏమవుతుందో 6 మూల 18,180 TMC వస్తాయి. ఆ 2 మాసాలకు ఒక్కొక్క TMC ఎక్కడ చూసినా 180 TMC మనం పొందగలుగుతున్నాం. 180 to 200 TMC పొందగలుగుతున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఏదైతున్నదో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఆయువు పట్టైనటువంటి మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ పునరుద్ధరణ ఒక అంశం, తుమ్మడి బ్యారేజ్ నిర్మాణానికి కావాల్సిన నిధులు ఈ బడ్జెట్ లో సమకూర్చడము. 10,000 కోట్లు అనుకుంటే ఈ బడ్జెట్ ఒక 5,000 కోట్లు, రాబోయే బడ్జెట్ ఒక 5,000 కోట్లు. 10,000 కోట్లతో ఏదైతుందో సగం రాష్ట్రానికి త్రాగునీటి గంట మొత్తం సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. దీనికి ఏంటంటే మనకు కలిసి వచ్చే అంశము సిస్టమ్ అంతా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సపోజ్ ఈ నీటి లభ్యత మనం ఒనగొచ్చకున్నట్టయితే మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న ఈ సిస్టమ్ నిర్వినియోగం అయిపోతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ కాళేశ్వరం అంతర్భాగమైనటువంటి మేడిగడ్డ పునరుద్ధరణ, దాన్ని ఏ విధంగా విజయాలు తీసుకురావటము, అట్లా ఏదైతున్నదో ఈ తుమ్మడి బ్యారేజ్ నిర్మాణంతో
అది 148 మీటర్ అయినప్పటికీ కూడా మనం ఏ మేరకు నీటిని పొందగలుగుతామో, మనకు అష్యూర్డ్ వాటర్ ఒకటి, అష్యూర్డ్ వాటర్ ఎప్పటికీ అదనంగా వస్తాయి, అష్యూర్డ్ వాటర్ కూడా అదనంగా వస్తాయి. కాబట్టి నా అంచనా 200 TMC ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సరే ఏదైనా కానీ ఒక లిఫ్ట్తో మనము ఎల్లంటే నీరు పొందే అవకాశం ఉన్నాక వన్ హావ్ టు గివ్ ప్రిఫరెన్స్ ఫర్ ఇట్. ఈ బడ్జెట్ లో తుమ్మడి ఎత్తి బ్యారేజ్ నిర్మాణానికి ఒక 5,000 కోట్లు అట్లా పెట్టిస్తే మరి టెండర్ ప్రక్రియ, డిజైన్స్, అంచనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా సత్వరం చేపట్టగలిగినట్టయితే మరి సమ్మర్లో ఫండ్ తీయగలుగుతామా, లేక గో ఫర్ ఫర్దరా, ఏదో మనకు 2 ఉంటుంది సమ్మర్ 27. కాబట్టి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చి ఈ తుమ్మడి అట్టి బ్యారేజ్ నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చి ఇలా ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ నగరం దాహార్తి, సాగునీటి సమస్య, పారిశ్రామిక అవసరాలు, మూసి ప్రక్షాళన అన్నింటికి ఇదే ఆయుపట్టు. దీని ప్రాధాన్యత నిధులు కేటాయింపు చేయాలని చెప్పని నేను గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నేను తుమ్మడి ఎట్టి ఈజ్ మై, నాకు మొదటికి వెళ్ళి ఈ అంశం మీద ఫర్ ద లాస్ట్ 2 years you might be observing every time తుమ్మడి యొక్క ప్రాధాన్యత నేను ఎప్పుడు ప్రభుత్వ దృష్టి, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టికే కానీ నేను శాసన మండలిలో ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకోకూడదు. దీనిపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి బడ్జెట్లో నిధులు ప్రాధాన్యతతో సమకూర్చాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను.